But all of a sudden you have complications from the diabetes, right? So I think that's where they should help, and government sugar. Sugar should not be cheap. Absolutely. They should start. They are starting with tobacco. Tobacco is already higher. Now they are going to increase it more. So now one cigarette is going to cost somewhere around 100. So we will end. అనేది ఓన్లీ డెలివరీ ఆఫ్ క్యూర్ ఫర్ డిసీజెస్ జరిగింది ఇప్పటిదాకా ఈ దశాబ్దాలుగా జరుగుతాం. అలాంటిది ఇట్స్ కాల్డ్ రియాక్టివ్ సర్వీస్ డెలివరీ. ఇప్పుడు మనం కనుక ప్రోయాక్టివ్, దట్ ఈస్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్లో మనం మాట్లాడకపోతే మనం దేశానికి సహాయం చేసిన వాళ్ళం కాకుండా డిస్సర్వీస్ చేసిన వాళ్ళగా అనిపిస్తుంది నాకు యాజ్ ఎ హెల్త్ కేర్ ప్రొవైడర్. వాళ్ళ 30 yearsగా నేను కార్డియాక్ సర్వీసెస్లో ఉంటే ఇవాళ ప్రతి సంవత్సరం 10 to 15% డిసీజ్ ఇంక్రీజ్ అవుతాం. అది హార్ట్ డిసీజ్కి కాదు, డయాబెటీస్ కానండి, హైపర్ టెన్షన్ అనండి, క్యాన్సర్ అనండి, ఇప్పుడు మాట్లాడారు లివర్ డిసీజు, గట్ డిసీజ్ గురించి మాట్లాడారు. ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. అంతకంటే ఇంకా బాధాకర విషయం ఏంటంటే ఇంతకుముందు జబ్బు పడే వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళలో ఉండేవారు. ఇవాళ 30, 20, 40 ఏళ్ళ వాళ్ళు ముఖ్యంగా అన్ని రకాల జబ్బులతో వస్తున్నారు. ఇప్పుడు మనం డిస్క్రైబ్ చేసిన అన్ని రకాల జబ్బులతో వస్తున్నారు. వీటిని నాన్ కమ్యూనికబుల్ ప్రివెంటబుల్ డిసీజెస్ అంటారు. ఫైనల్గా ఇవన్నీ మనం చూస్తే ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ మీద ఆధారపడుతుంది. లైఫ్ స్టైల్ అనేది నాట్ ఓన్లీ ఎక్సర్సైజ్, మనం ఏం తింటున్నాము, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఎంత దాన్ని కరిగిస్తున్నాము, సైకలాజికల్గా ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాము, వీటన్నిటి మీద ఆధారపడాలి. ఇవన్నీ కనుక ప్రజల్లో కావాలంటే అవేర్నెస్ క్రియేట్ చేయగలగాలి. అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే మీరు ముఖ్యంగా మీడియా ప్రతినిధులు, అదేవిధంగా హెల్త్ కేర్ ప్రొవైడర్స్, మేము బోత్ హాస్పిటల్స్ కానీ డాక్టర్స్ కానీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక ప్రోగ్రామ్ కనుక క్రియేట్ చేసుకోగలిగితే, ఇటువంటి ప్యానల్ డిస్కషన్స్ మోర్ ఫ్రీక్వెంట్గా కనుక జరిగినట్లయితే కొంత ఈ అవగాహనని మనం సొసైటీలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందే చెప్పారు డాక్టర్స్, మనం వింటారు చదువుతారు కానీ మనకు వచ్చిన దాకా దాని గురించి ఆలోచించాలని. అది ఎంత నిజమంటే ప్రతిరోజు నేను కనీసం ఒకళ్ళు లేక ఇద్దరు బాగా బరువు ఉన్న 35-40 ఏళ్ళ మధ్యలో ఉన్న యంగ్ పీపుల్ వాళ్ళ పేరెంట్స్ని హార్ట్ డిసీజ్ కోసం తీసుకొస్తారు. వాళ్ళ ఆపరేషన్ చేయించాలనో లేదా స్టెంట్ పెట్టాలనో లేదా ఇంకొక మెడిసిన్స్ ఇవ్వాలనో ఆలోచిస్తారు కానీ వాళ్ళకున్న డేంజర్ని వాళ్ళు అసలు ఆలోచించరు. వీళ్ళందరూ ఐటీ వాళ్ళు, మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ అంటారు, అమెజాన్, వాట్ ఎవర్, ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో 10 గంటలు కూర్చొని పని చేస్తారు, జంక్ ఫుడ్ ఆర్డర్ చేసి తింటారు కానీ ఒకరోజు కూడా ఎక్సర్సైజ్ చేయరు. సో మేము మా హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ టుడే మేము ఆలోచించింది లాస్ట్ 1 yearగా హాస్పిటల్ బాగా జరుగుతూ ఉంది, అలాగే మన దేశం చాలా బాగా జరుగుతూ ఉంది. కానీ ఇలాగే వదిలేస్తే ఈ యంగ్ పీపుల్ ఏదైతే మన జీడిపికి మన కంట్రీ గ్రోత్ పనిచేస్తున్నారో వాళ్ళు దే విల్ బికమ్ ఏ డిజాస్ట్రస్లీ సిక్ పీపుల్. అది ఇంకా ఎక్కువ పడింది. ఇప్పుడు ఎంత లాభం ఉందో ఇంకో 10 ఏళ్లలో అంత నష్టం జరుగుతుంది. అందువల్ల అందరూ ఫ్యామిలీస్ కానీ మీడియా కానీ డాక్టర్స్ కానీ అందరూ దిస్ బికమ్స్ ఏ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దానికోసం అని చెప్పి మీకు అందరికీ తెలుసు, వరల్డ్ డే హార్ట్ డే రోజు ఒక క్యాప్షన్ క్రియేట్ చేస్తారు, ఒక ట్యాగ్ లైన్ క్రియేట్ చేస్తారు ఈచ్ ఇయర్. అలాగా స్టార్ హాస్పిటల్ తరఫున నెక్స్ట్ ఇయర్ విచ్ ఈజ్ 2026 మేము దాన్ని ఇయర్ ఆఫ్ హీలింగ్ అనే టైటిల్ తోటి మా రెస్పాన్సిబిలిటీ కింద మీ మాధ్యమం ద్వారా ప్రజల్లోకి ఈ అవేర్నెస్ అని, ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ప్రివెన్షన్ ఈజ్ అంత ఇంపార్టెంట్. ఇవి ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీరు కూడా అవగాహన పెంచుకొని ఇవి చేసినందువల్ల నాట్ ఓన్లీ డిసీజ్ ప్రివెన్షనే కాకుండా
కొన్నిసార్లు డిసీజ్ని ఓల్డ్ ఏజ్ కూడా నెట్టేయడానికి అవకాశం ఉంటుందనే క్యాప్షన్ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నంగా ఈ స్టార్ హాస్పిటల్ ద్వారా ఇయర్ ఆఫ్ హీలింగ్ 1926 అనే ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ గురించి మేము మాట్లాడదలుచుకున్నాము. మా రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ అవర్ సైడ్. అదేవిధంగా మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ నాలెడ్జ్ని మీరు పబ్లిక్లోకి తీసుకెళ్ళి మాలాడ్ హాస్పిటల్స్ తోటి కొలాబరేట్ అయ్యి 10 మంది చెప్తే కానీ 11వ ఎక్కపోవచ్చు, 10 మంది 10 సార్లు చెప్పచ్చు, కొంతమంది ఒకేసారి చెప్పాలి. సో మీ అందరూ ఇవాళ ఇక్కడికి వచ్చి మాతో ఈ టైం షేర్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ వీ ఆల్ టాకింగ్ అబౌట్ షేర్ రెస్పాన్సిబిలిటీ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ న్యూ ఇయర్ 2026. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ మా స్టార్ హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందువల్లంటే మనకి పాత సంవత్సరం దగ్గరలో ముగుచుతూ ఉంది. 2025 2026లోకి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు ఇందులో గత సంవత్సరంగా మేము చూసింది ఏంటంటే జబ్బులు ప్రతి అవయవానికి సంబంధించిన జబ్బులు పెరిగిపోతూ ఉన్నాయి. కనీసం 10% 20% పెరుగుతూ ఉన్నాయి ఈ జబ్బులు. వీటన్నిటిని ప్రివెంటబుల్ డిసీజ్ అంటాము. అంటే మన చేతిలో ఉంది. ఈ జబ్బు మనకి రావడానికి అవకాశం ఉందా లేదా అనే దానికి వ్యాధి నిర్ధారణ ఉంటుంది. అదేవిధంగా జెనెటిక్స్ ద్వారా ఈ రావడానికి అవకాశం ఉందా లేదా తెలుసుకోవచ్చు. స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దయచేసి అందరూ ముఖ్యంగా యంగ్ పీపుల్ 30 to 40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎవరు జబ్బు రాదు అనే ప్రసక్తి లేదు, ఎవరికైనా రావచ్చు ఒకటి. రెండోది సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఏ పర్సన్ అయినా కానీ దాని తాలూకు జబ్బు తాలూకు వ్యాధి లక్షణాలు లేకుండానే వ్యాధి ఉండవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. అవేర్నెస్ క్రియేట్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి చోట జరుగుతుంది. హార్ట్ డిసీజ్ నుంచి కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్ కానీ, లివర్ డిసీజెస్ కానీ ఏవైనా కానీ దానికి సంబంధించి ఎలా ప్రివెంట్ చేయాలనేది ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవాళ చూసినట్లయితే 30 నుంచి 40 ఏజ్లో ఉండే వాళ్ళ జబ్బులు, అన్ని రకాల జబ్బులు, హార్ట్ అటాక్ ముఖ్యంగా, అదేవిధంగా హైపర్ టెన్షన్, బ్రెయిన్ స్ట్రోక్లు కానీ, క్యాన్సర్స్ కానీ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా సెడెంటరీ లైఫ్ అంటే వ్యాయామం లేకుండా ఇండిస్క్రిమినేట్ ఈటింగ్ అంటే ఏది పడితే అది జంక్ ఫుడ్ లాగా తినేసి, తర్వాత స్ట్రెస్ పెంచుకొని ఉద్యోగంలో కానివ్వండి, రిలేషన్షిప్స్లో కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, ముఖ్యమైన ఈ 3 కారణాలు మీరు అర్థం చేసుకుని లైఫ్ని 2026 ఐ వాంట్ టు స్లో మై లైఫ్ డౌన్. నేను ఇంకా 80 ఏళ్ళ పైన బతకాలంటే నేను ఇవాళ కొంచెం స్లో అవ్వాలి. ఎక్సర్సైజ్ కొంచెం పెంచాలి. కానీ స్టార్ట్ విత్ స్లో, స్మాల్ టార్గెట్స్ పెట్టుకొని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ అలా మొదలుపెట్టాం. అదేవిధంగా తగ్గించుకుంటాను, ఇంత తక్కువే తింటాను, స్లో. అగైన్ స్ట్రెస్, ఫైనాన్షియల్గా కూడా నేను కొంచెం స్లో అవుతాను. ఇలాగా బీ స్లో, బికమ్ ఏ హీలర్ ఫర్ యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ అండ్ పీపుల్ అరౌండ్ యూ. బీ ఏ ఇన్స్పైరర్ టు అదర్స్ టు కీప్ యువర్ హెల్త్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ యూ క్యాన్. సో ఈ 2026 సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఇయర్ ఆఫ్ హీలింగ్గా దీన్ని పరిగణించి మీ ఆరోగ్యాన్ని మంచిగా చేసుకోమని అందరి తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2025లో టెక్నాలజీ ఎలా పెరిగిందో రోగాలు కూడా ఎలా పెరుగుతుంది. సో దీనికి గల గైడెన్స్ క్లియర్గా ఎట్లా తీసుకుంటారు? ఒక 2 పాయింట్స్. 2025 కాకుండా దాదాపు లాస్ట్ 5 ఇయర్స్గా టెక్నాలజీ మేము ప్రాక్టీస్ చేస్తున్న మెడిసిన్కి ఎంతో దోహదంగా పనికొస్తున్నాయండి. కాకపోతే ఏమవుతుందంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఏదైతే వచ్చి పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోయిందో ఎంతోమంది అపోహలతో కూడిన కాన్సెప్ట్స్ తోటి హాస్పిటల్కి వస్తున్నారు. అదేవిధంగా కొంత సొంత ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒక రకంగా అవి హెల్ప్ అయినా కానీ ఇది టెక్నాలజీ తెలిసిన వాళ్ళు అంటే దానిలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళ ద్వారా ఆ టెక్నాలజీని వాడినందువల్ల సొసైటీకి ఉపయోగం. కానీ కామన్ మ్యాన్ ఏదో ఇంటర్ప్రెట్ చేసుకొని చేయడం అనేది చాలా ఇన్కరెక్ట్. దానివల్ల నష్టాలు జరిగేదానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్లో
నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆ టెక్నాలజీ వాడినందువల్ల మనిషికి మంచి జరుగుతుంది, కానీ ఎవరు పడితే వాళ్ళు వాడడం అనేది చాలా తప్పండి. టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్, అవసరం, దానివల్లే మనం ఇవాళ ఇక్కడ ఉన్నాం. కాకపోతే దాన్ని సరైన పద్ధతిలో వాడటం మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.